హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. టుడే లాగ్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడే రెడీ చేసి పంపించేసానండి, బాక్సులు అవన్నీ కట్టేసి పిల్లలకి. ఇంకా మనకున్న చిన్న గార్డెన్లో గులాబీ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇంకా కనకాంబరాలు కూడా వచ్చినాయి కదా. ఇంక ఇక్కడ గోరింటాకు చెట్టు కూడా ఉంది కదా అండి. మొన్న ఇక్కడ బయట కూర్చొని పుదీనా అయితే తీస్తున్నాను. ఇంకా అవన్నీ కాడలు ఉంటాయి కదా, అవైతే ఇలా నాటాను. ఎంత బాగా వచ్చిందో పుదీనా అయితే అసలు అక్కడ. ఇంక ఇక్కడ కాకరకాయ కారం అయితే చేద్దామని అనుకుంటున్నానండి. ఇంకా అందుకని కాకరకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కూడా కావాలి కదా. ఇంకా ఆనియన్ పకోడీ చేస్తా కదా ఎక్కువ. ఇంక ఈసారి అయితే క్యాబేజీ ఉండే, క్యాబేజీ పకోడీ అయితే చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా కాకరకాయలు అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేశానండి. ఇంకా మసాలా కారం కూడా చేసుకున్నానండి ఇంట్లోనే నేను. దాని గురించి మళ్ళీ తర్వాత వేరే వీడియోలో అయితే చెప్తాను. ఇంకా క్యాబేజ్ అయితే సన్నగా అయితే తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇంకా ఒక గిన్నెలో వేసేసి శనగపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అట్లనే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇంకా బాగా కలిపిన తర్వాత ఒక గుప్పడి పల్లీలు అయితే వేసుకోవాలండి అందులోనే. ఇంకా పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అయితే వేసేసుకోవడమేనండి. ఇక్కడ ఎట్లయినా కాకరకాయలు అయితే కారం చేద్దాం అనుకున్నా కదండి. ఇంకా మళ్ళీ కాకరకాయలు ఫ్రై చేస్తున్నా కదా, ఎట్లయినా అదే ఆయిల్లో పకోడీ కూడా చేద్దామని అనిపించింది. ఇక్కడ కాకరకాయ కోసం అయితే మిక్సీలో వెల్లిపాయలు, కొంచెం పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాండి మిక్సీ పడదామని చెప్పేసి. ఇంకా అది మిక్సీ పట్టి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ పోపు అయితే రెడీ చేసుకోవాలండి. కాకరకాయ కారంకే ఇంకా సపరేట్గా అయితే వేసుకోవాలి పోపు. ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పోపు అంటే తెలుసు కదా. ఇంకా పోపు రెడీ అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టాం కదండి, ఇప్పటివరకు మిక్సీ పట్టేసిన అది పౌడర్ ఉంటుంది కదా, పౌడర్ అయితే వేసేసేయాలి. ఆ పోపులో వేసేసి కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వేరే గిన్నెలో కాకరకాయలు ఉంటాయి కదా డీప్ ఫ్రై చేసినాయి, మనం ఆ పౌడరు ఇంకా పోపు అయితే వేసాం కదండి, ఈ రెండు ఈ కాకరకాయలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇంకా పౌడరు కాకరకాయలు అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా ఇట్లా. ఇంక ఇందులో వేసే ప్రాసెస్ అయితే అన్నీ మసాలా కారం అయితే చెప్పాను కదండి ఇప్పటివరకు నేను. ఆ మసాలా కారంలోనే అవన్నీ ఉంటాయి, జీలకర్ర అవన్నీ ఇంకా అందులో ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మళ్ళీ సపరేట్గా వేయలేదు, అలానే కలిపేశాను. ఇంకా ఫైనల్గా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఒక చిన్న బకెట్ ఉంటుంది మా ఇంట్లో, చిన్నది స్టీల్ది, అందులో పెరుగు తోడైతే వేసాను నైటు. ఇంకా మనకు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అండి. రోజు ఒక గ్లాస్ అయితే లెమన్ వాటర్ అయితే తాగితే చాలా మంచిది హెల్త్కి. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.